అయినది. అయితే చిన్న వయసులోనే ఈ పేరు మార్పు అనేది అసలు చేసుకోవచ్చు అంటారా? అంటే ఇన్ని హర్డిల్స్ ఉన్నాయి అని మనకి ఒక మధ్య వయసు వచ్చిన తర్వాతే తెలుస్తూ ఉంటుంది. అవును, ఆ పేరు అనేది చిన్నప్పుడు మార్చుకోవడమే మంచిది. ఇంకా చెప్పాలంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు జన్మ నక్షత్ర ప్రకారంగా ఎవరైనా సరే, జన్మ నక్షత్రం అనేది ఆ నక్షత్రం ఉండేది, అందుకే ఆ నక్షత్రం నుంచి మనకు అక్షరాలు అనేది రిలీజ్ అవుతుంటాయి. ఆ పేర్లు అనేది ఆ నక్షత్రం నుంచి వచ్చేటువంటి ఆ పేరు మనం పెట్టుకున్నట్టయితే జన్మనామము అంటాం. జన్మనామము అలాగే జన్మ నక్షత్రము మనకు ఆ పేరు ప్రకారంగా ఇందాక చెప్పుకున్నాం కదా, సాయి లేదంటే సాగర్, సంతోష్ ఇలా మనం పేరు పెట్టాము. ఆ పేరు మీద ఏం చూసుకుంటాము అంటే మనం రాశి చూసుకునేటప్పుడు కుంభరాశి చూసుకుంటాం. ఎలాగో అది మన జన్మ నక్షత్రము, జన్మ రాశి కూడాను. అప్పుడు మనం చూసుకున్నప్పుడు ఆ రాశిని చూసుకున్నప్పుడు ఆ చెప్పేటువంటి ఆ రాశి ఫలితాలు అనేది మనకు బాగా కనెక్ట్ అవుతాయి. కరెక్ట్గా ఆ చెప్పింది నాకు చెప్పినట్టుగా జరుగుతుంది, కరెక్టే, జాతకం కరెక్టే అని చెప్పేసి అతనికి ఒక నమ్మకం కలుగుతుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేసింది ఏంటంటే వాళ్ళది అసలు జన్మ నక్షత్రం వేరు, రాశి వేరు ఉంటుంది. వ్యవహారిక నామంతో చూసుకోవడం వల్ల అవన్నీ మిస్ మ్యాచ్ అవుతుంటాయి. ఈ జాతకాలు అనేది రైట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడే అసలైనటువంటి జాతక పరీక్ష కూడా. ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. అంటే ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో పరీక్ష లేదంటూ ఏదీ లేదు. పరీక్ష లేదంటూ ఏదీ లేదు. ప్రతిదానికి ఎగ్జామ్ ఉంటుంది. అలాగే జాతకాలకు కూడా ఒక ఎగ్జామ్, ఒక పరీక్ష సమయం. ఇక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పేరు అనేది వాళ్ళ పెద్దవాళ్ళ పేర్లు పల్లెల్లో అయితే వాళ్ళ తాత పేరు, లేదంటే వాళ్ళ ముత్తాత పేరు, లేదా వాళ్ళ నాన్న పేరు, వాళ్ళకు ఒక ఇష్టం ఉంటుందన్నమాట. వాళ్ళ పేరే పెట్టుకుంటారు. అతను పుట్టిన నక్షత్రమేమో ఇందాక మనం చెప్పుకున్నట్టు శతభిష నక్షత్రం, కుంభరాశి. 1వ పాదం కాబట్టి గోపి అని పెట్టాలి, లేదంటే 2వ పాదం కాబట్టి సాగర్, సంతోష్ అని పెట్టాలి, లేదా 3వ అక్షరం అయితే సీను, సిద్ధు, శివ అని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టుకోవచ్చు. సరే, 4వ పాదం అయితే సూరి, సురేషు ఇలా మనం పేరు పెడుతుంటాం కదా. అది కాకుండా వాళ్ళ నాన్న పేరు అనేది పెట్టుకుంటారు అనుకుందాం. ఆయన పేరు ఏదో ఎల్లయ్యో, యాదయ్యో, యనాథయ్యో అని చెప్పేసి రకరకాల ఉంటాయి. ఆ పేరు పెట్టుకుంటాం. ఆ పేరు పెట్టుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే ఆ రాశి చూసుకుంటాం. ఏది యా మీద వచ్చేటువంటి అక్షరం ఏమైనా ఉంది అంటే, మొదటిగా చెప్పాలి అంటే జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశి. ఆ యా మీద వృశ్చిక రాశి కదా అని చెప్పేసి వాళ్ళ వృశ్చిక రాశి చూసుకుంటారు. ఆ వృశ్చిక రాశి ఫలితాలు అక్కడ పాపం స్వామి, అక్కడ ఎవరో ఆయన జ్యోతిష్యుడు స్వామి ఎవరో ఒకరు ఆ రాశి ఫలితం చెప్తూ ఉంటాడు. ఆ వృశ్చిక రాశి గురించి ఆయన చెప్తూ ఉంటాడు. ఆయన చెప్పేది కరెక్టే. కానీ మనము జన్మ నక్షత్రం శతభిష నక్షత్రం, జన్మరాశి కుంభరాశి అయితే మనం చూస్తున్నది ఏంటి? యా మీద జ్యేష్ఠ నక్షత్రం, వృశ్చిక రాశిని చూస్తున్నాం. ఆయన చెప్పేవన్నీ వింటాం. ఈయన చెప్పేవన్నీ కూడా మనకు కనెక్టివిటీ కాలేదే. ఆయన చెప్పిందంతా నాకెక్కడ సింక్ అవ్వలేదు. ఇదేదో కరెక్ట్ కాదనిపిస్తుంది. ఈయన చెప్పేదంతా తప్పుగా అనిపిస్తుంది, రాంగ్ అనిపిస్తుంది. నాకు జరిగేది వేరేగా ఉన్నాయి, ఈయన చెప్పేది ఇంకొకలా ఉంది. నువ్వు రాత్రికి రేపటికే నువ్వు కుబేరుడవుతావు అని చెప్పాడు. అసలు ఈడ తిండికి కూడా గెత్తిలేదే, ఇదంతా పేకు, ఇదంతా రాంగు అని చెప్పేసి అతను అనుకుంటాడు. వాస్తవమే, జ్యోతిష్ శాస్త్రమే మారిపోయింది కదా. ఇతను అనుకున్నది రైటే, అక్కడ ఆయన చెప్పింది కరెక్టే. అయితే అనుకున్నది ఈ అబ్బాయికి తెలిసింది కాబట్టి విన్నాడు. ఇతనికి జరిగేది ఆయన చెప్పేదానికి ఎక్కడ సింక్ కాలేదు కాబట్టి ఇతని మనసులో ఇతని జన్మ నక్షత్రము, జన్మరాశి అని ఇతనికి అవగాహన లేదు, చూడలేదు. అక్కడ వ్యవహారిక నామం ప్రకారంగానే చూసుకున్నప్పుడు ఆ చెప్పింది రాంగ్ అవుతుంది, రాంగ్ అనిపిస్తుంది. అదే మన జన్మ నక్షత్ర ప్రకారంగా పెట్టుకున్నట్టయితే మనము ఆ నక్షత్ర ప్రకారంగానే, ఆ పేరు ప్రకారంగానే ఆ రాశిని చూసుకుంటాం కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది.